ఆపోజిట్ కలర్ కి వేసుకుంటే బాగుంటది, లేకపోతే లైట్ కలర్ కి డార్క్ కలర్ వేసుకోవడం, డార్క్ కలర్ లో లైట్ కలర్స్ వేసుకోవడం వల్ల ఈచ్ వన్ 25 రూపీస్ పడ్డది. ఇంకా మనకి నచ్చినండి వేసుకోవచ్చు. దీంట్లో మనము ఇది అదేదేనండి, దీన్ని మాత్రం రీసైకిల్ చేయించాను. 90% సాటిస్ఫాక్షన్ ఉంది ఇందులో. చాలా బాగున్నాయి. ఇది 350 రూపీస్ జత పడ్డాయండి నాకు. మంచిగా 4 కాళ్ళు అవన్నీ వచ్చేసి చాలా బాగున్నాయి. ఇవి పచ్చలు తీసుకున్నాను. ఇది మనకి ఈచ్ వన్ 90 రూపీస్ లైన్ పడ్డది. 5 లైన్స్ తీసుకొని నేను 3 లైన్గా చేయించాను. మెహందీ పాలిష్ పెండెంట్ సపరేట్గా తీసుకున్నాను. చిన్నది లావెండర్ కలర్ సెట్. ఇలా సెట్స్ అయితే ఆల్మోస్ట్ 20s బ్యాచ్ వాళ్ళందరికీ తెలుసండి. చాలా ఫస్ట్ తీసుకున్న పల్స్ సెట్ మంచి లెంత్ ఉంటుంది తెలుసా, అప్పట్లో వేసుకునే వాళ్ళం మనం బాగా. వీడియోస్లో ఇప్పుడు అన్ని చూపిస్తాను నేను మీకు. ఇంకొకటి ఇది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతకతో ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. యాక్చువల్లీ మనం ఇంతకుముందు సెట్స్ రూబీ ఎంబ్రాయిడరీ సెట్స్ పెట్టాం కదా, దానికి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. అయితే ఇంకా కొన్ని సెట్స్ ఉన్నాయి నా దగ్గర, అది కూడా వీడియో పెడదాము. ఎవరికన్నా యూజ్ అవుతాయి కదా, తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. ఏదైనా చిన్న ఐడియా అని వస్తుంది. నా వీడియో వల్ల ఒక చిన్న ఐడియా వచ్చినా నాకు చాలా హ్యాపీయే కదా. అందుకోసమే నా దగ్గర ఇంకా కొన్ని సెట్స్ ఉన్నాయి. ఆ సెట్స్ కూడా వీడియో పెడదామని అనుకుంటున్నాను. వీడియోస్లో ఇప్పుడు అన్ని చూపిస్తాను నేను మీకు. ఇంకొకటి ఇది ఒక చిన్న సెట్ చేయించాను చూడండి, చిన్నది లావెండర్ కలర్ సెట్. ఇలాగా కిందికి డ్రాప్ స్టోన్స్ తోని హ్యాంగింగ్ చేసి చూపించాను. ఇలా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కానీ ఏదైనా వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. నేను ఇలా పేరప్ చేశాను, చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఈ సెట్ ఎలా ఉందో చూడండి. ఇంకా నా కంప్లీట్ మొత్తం సెట్స్ కూడా చూపిస్తాను, రండి. ఓకే, చూసిరు కదండి. ఇప్పుడు నేను వేసుకున్న సెట్ చూపించాను కదా. ఇంకా మళ్ళీ మీ ఫేవరెట్ ప్లేస్లో కూర్చున్నాను నేను. ఇక్కడ కూర్చున్నానంటే అబ్వియస్లీ అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది. అలానే ఇప్పుడండి బాగా మనకి సీజర్స్ అని, రూబీస్ అని, పంకిన్ బీట్స్ అని, వైట్ మోతీస్ అని ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. అయితే అందులోనే ఇప్పుడు మనం మొన్న పెట్టిన వీడియోకి ఇది సెకండ్ పార్ట్ అనుకోవచ్చు, కానీ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఇంకోటి చాలా అంటే చాలా ట్రెండింగ్ ఉందండి. మనము సెట్స్ ఇప్పుడు మనకి కొన్ని షాప్స్కి బేగం బజారే వెళ్ళండి, ఇంకెక్కడికైనా వెళ్ళండి, మీకు అవైలబుల్ ఉన్న షాప్స్కి వెళ్ళి సెట్స్ చూస్తే రెడీ టు సెట్స్ ఉంటాయి, కాదని అన్నట్లు. కానీ అవి కొన్ని మన శారీస్కి మ్యాచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కొన్ని బీట్స్ పెద్దగా అవ్వచ్చు, చిన్నగా అవ్వచ్చు, కొన్ని గోల్డెన్ టచ్ ఉండొచ్చు, కొన్ని యాంటిక్ టచ్ ఉండొచ్చు, కొన్ని పెండెంట్ సూట్ అవ్వకపోవచ్చు. అలాగా ఉంటాయి. అదే కాకుండా కొంచెం ఓపిక తీసుకొని మనం సపరేట్గా ఇలా బీట్స్ తీసుకొని కస్టమైజ్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కస్టమైజ్ చేయించుకున్నప్పుడు ఏంటంటే మన శారీస్కి మ్యాచ్ అయ్యేటట్టుగా, మనకి సూట్ అయ్యేటట్టుగా, కొన్నిటికి సూట్ అయ్యేటట్టుగా బాగా మ్యాచ్ అవుతాయి, సూట్ అవుతాయి అని మనకు నచ్చినట్టు. ఇంకోటి మెయిన్లీ కస్టమైజేషన్ చేయించుకుంటే లెంత్ ఒకటి మనకు నచ్చినట్టుగా పెట్టించుకోవచ్చు, లైన్స్ కూడా మనకు నచ్చినట్టుగా పెట్టించుకోవచ్చు. అదొకటి బెస్ట్గా ఉంటుంది. రేట్ కూడా చాలా రీజనబుల్గా పడుతుందండి. రేట్ మంచి రీజనబుల్గా పడుతుంది. ఇప్పుడు ఇది చూసిరా గ్రీన్ది సీజర్స్, ఇవి గ్రీన్ సీజర్స్ ఉన్నాయి. నేను వైట్ స్టోన్ డ్రాప్స్ తీసుకున్నాను, చిన్న డ్రాప్స్ తీసుకున్నాను. ఇది ఈచ్ వన్ డ్రాప్స్ నాకు 20 రూపీసే పడ్డదండి. ఈచ్ వన్ డ్రాప్స్ 20 రూపీస్ పడ్డది. ఈ లైన్ ఏమో 90 రూపీస్ పడ్డది. 90 కూడా కాదు, 80 రూపీస్ ఈచ్ వన్ లైన్ పడ్డది. ఇలాగ 2 లైన్ స్టెప్ బై స్టెప్ చేయించాను. లెంత్ 18 ఇంచెస్ పెట్టించాను. చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఇంకొకటి సేమ్ ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదా, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 1 లైనే తీసుకున్నాను. 1 లైన్ తీసుకొని దీంట్లో కూడా లావెండర్ కలర్ డ్రాప్స్ వేయించాను. మనకి డ్రాప్స్లో ఏంటంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. పింక్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, లావెండర్ ఉంటుంది, వైట్ ఉంటుంది, అండ్ బ్లాక్ కూడా ఉండొచ్చు. కానీ నేను వెళ్ళినప్పుడు నాకు బ్లాక్ దొరకలేదు, కాబట్టి ఉన్న కొన్ని లైన్స్ డ్రాప్స్ అనేది నేను తీసుకొని ఇలా పేరప్ చేశాను. ఇది 2 లైన్స్ ఉంది. మనం కొంచెం ఫ్యాన్సీ శారీస్ కానీ కొంచెం లైట్ శారీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇలా సింగిల్ లైన్ చేయించుకున్నాం అనుకోండి, చిన్న లెంత్ 17 ఇంచెస్ అనుకోండి, 16 to 17 ఇంచెస్ చిన్న లైన్ చేయించి ఇట్లా డ్రాప్స్ వేయించేస్తే డ్రెస్సెస్కి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు, లైట్ శారీస్కి వేసుకోవచ్చు. ఇంకోటి డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు,
టీచర్ జాబ్ చేసేవాళ్ళు, బ్యాంక్ జాబ్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, జాబ్ చేసే లైట్గా వేసుకోవాలి, లుక్ బాగుండాలి. అండ్ గోల్డ్ వేసుకున్నంత టెన్షన్ ఉండదు. మనం బస్సులలో జర్నీ చేస్తాము, మెట్రోలో జర్నీ చేస్తాము, ఆటోల క్యాబ్స్లలో జర్నీ చేస్తాము. డైలీ గోల్డ్ క్యారీ చేయడం అంటే అది కూడా కొంచెం రిస్కే కదండి మనకి, ఆడవాళ్ళకి. అలాంటప్పుడు కొంచెం ఇలాంటి సెట్ చేసి మనం మ్యాచింగ్ తీసుకున్నాం అనుకోండి, శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మైండ్ సెట్ ఉంటుంది మనం గోల్డ్ వేసుకోలేదండి, అండ్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. ఇలా మీటింగ్స్లలో ప్రెజెంటేషన్లో కూడా చాలా బాగుంటుంది అని నా ఐడియా. ఇది మీకు ఎవరికైనా నచ్చితే యూజ్ చేయండి, ఓకేనా? వీలైన వాళ్ళు కస్టమైజ్ చేయించుకోండి, లేని వాళ్ళు రెడీమేడ్ తీసుకోగలిగితే రెడీమేడ్ తీసుకోండి. ఎలా తీసుకున్నా నచ్చలేదు, కస్టమైజ్ చేయించుకుంటే కొంచెం రేట్ తక్కువ పడుతుంది మనకి. లేదనుకున్న వాళ్ళకి ఇంకా రెడీమేడ్ తీసుకోవచ్చు, ఆప్షన్ లేని వాళ్ళకి. ఎలా తీసుకున్నా ఒక్కసారి ట్రెండ్ అనేది ఫాలో అవ్వండి. ట్రెండ్ ఫాలో అయితే మనం కూడా నలుగురిలో ఉన్నట్టుగా ఉంటుంది, హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. ఇంకొకటి మనం కరెక్ట్గా రెడీ అయ్యి కరెక్ట్గా వేసుకుంటే మన కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లోనే ఉంటుందండి. అవును కదా? చాలా ఎక్కువ మాట్లాడేసాను. ఇంకొన్ని సెట్స్ చూపిస్తాను రండి. ఈ సెట్ ఎలా ఉంది? బాగుంది కదా? ఇంకో సెట్ చూపిస్తాను. ఇది సెకండ్ సెట్ చూస్తున్నారు కదండి, ఇది సీజర్స్ అండి. మనకి మీడియం సైజు, మరీ చిన్న సైజ్ కాదు, మరీ పెద్ద సైజు కాదు, మీడియం సైజ్ సీజర్స్. ఇది కొంచెం కాస్ట్ పడ్డాయి నాకు, 180 రూపీస్ ఈచ్ వన్ లైన్ పడ్డాయి. 180 రూపీస్ ఈచ్ వన్ లైన్ పడ్డది. ఇంకొకటి కింద చూసారా హ్యాంగింగ్, చిన్న హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, కొంచెం రస్ట్ యాంటిక్ మోడల్లో తీసుకున్నాను నేను. కొంచెం రస్ట్గా ఉండి యాంటిక్ మోడల్లో తీసుకున్నాను. చాలా క్యూట్గా బాగున్నాయండి. చిన్న మామిడి పిందెల్లాగా వచ్చి 2 ఆకులు వచ్చినాయి, చాలా బాగున్నాయి. దీనికి నేను సేమ్ ఇక్కడ ఏవైతే సీజర్స్ తీసుకున్నానో అవి 2 హ్యాంగింగ్స్ వేయించాను. ఇవి మొత్తం నేను కస్టమైజ్ చేయించాను. ఇవి మనకేమో ఈచ్ వన్ 25 రూపీస్ పడ్డది. ఇది చిన్నది ఉంది కదా పెండెంట్, ఇది ఈచ్ వన్ 25 రూపీస్ పడ్డది. ఇంకా మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు, దీంట్లో మనకి ఎన్ని అవసరం ఉన్నాయి అన్ని వేసుకోవచ్చు. సేమ్ నేను ఇవే సీజర్స్ తీసుకొని ఇక్కడ వేయించాను. ఇది కొంచెం యాంటిక్ ఫినిషింగ్ ఉండాలి, రస్ట్ కలర్, మరి ఆరెంజ్ కాకుండా బ్రౌన్ కాకుండా డిఫరెంట్గా ఉంది కలరు. దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇది కూడా అలానే తీసుకొని వేయించాను. చాలా బాగుంది. ఇది లెంత్ వచ్చేసి మనకి 20 ఇంచెస్ ఉందండి. 20 ఇంచెస్ లెంత్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని శారీస్ ఉంటాయి మనకు, ఆరెంజ్ కలర్ శారీస్ ఉంటాయి, కొంచెం రస్ట్ కలర్ అని ఉంటాయి, కొంచెం పట్టులో బార్డర్ డిఫరెంట్, కొంచెం ఏమంటారు హనీ కలర్ బార్డర్ ఉంటుంది కదా, అలాంటి శారీస్కి కొంచెం మ్యాచింగ్ వేయాలంటే మనకు అర్థం కాదు. అలాంటప్పుడు ఇలాంటివి ఏమన్నా వేస్తే బాగుంటుంది అని నా ఐడియా. ఇలాంటివి ఏమన్నా వేస్తే బాగుంటుంది. లెంత్ కూడా నేను శారీస్కి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నానండి. 20 ఇంచెస్ లెంత్ శారీస్కి కొంచెం కరెక్ట్గా సెట్ అవుతుంది. మనకి 1 స్టెప్ వస్తుంది కదా, అక్కడికి వచ్చేటట్టుగా ఉంటుంది. ఇలా వస్తుంది చూసారా, ఇలా వస్తుంది లెంత్. ఈ పెండెంట్స్ అనేది 125 రూపీస్ ఈచ్ వన్ పడ్డాయి. 180 రూపీస్ లైన్ నాకు బీడ్స్ పడ్డాయి. ఇవి సిజర్స్, యాంటిక్ సిజర్స్ ఇది పడ్డాయి. కలర్ అయితే ఇలా సెలెక్షన్ చేసుకున్నాను, బాగుంటుందని అనిపించింది నాకు. 1 లైన్ చేయించుకుంటారా, 2 లైన్ చేయించుకుంటారా, సింగిల్ లైన్ చేయించుకోరా, మన ఇష్టం పైన ఉంటుంది. నేను ఇలా చేయించాను. ఇప్పుడు లావెండర్ కలర్ బాగా ట్రెండింగ్ ఉంది కదండి. మనకు రూబీస్, ఎమరాల్డ్ అండ్ వైట్ ఇవైతే కామన్ ఉంటాయి, బేసిక్గా ఉంటాయి. కానీ ఇప్పుడు లావెండర్ కలర్ అనేది ఎంత ట్రెండింగ్ ఉందో ఇంకా నేను చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే మళ్ళీ అనిపించింది ఒకటి లావెండర్ కూడా చేయించుకుంటే బాగుంటుందేమో అనిపించింది. లావెండర్ కలర్ బీడ్స్లోనే నేను కొంచెము అన్పాలిష్డ్, అంటే మరీ ఎక్కువ ఫుల్ పాలిష్ లేకుండా కొంచెం రాగా ఉండాలి, అన్పాలిష్డ్గా ఉండాలనేసి తీసుకున్నాను. ఈ లైన్ నాకు 80 రూపీస్ పడ్డదండి. ఈచ్ వన్ లైన్ 80 రూపీస్ పడ్డది. 80 రూపీస్ పడ్డది. 3 లైన్స్ తీసుకుంటే నాకు ఈ లెంత్ వచ్చింది. 3 లైన్స్కి 2 లైన్స్ అయ్యింది. ఇవి కూడా సపరేట్గా తీసుకున్నాను నేను. ఇవి సపరేట్గా తీసుకున్నాను. ఇది నాకు 250 పేర్ పడ్డది. అండ్ 250లో నాకు ఈ పెండెంట్ వచ్చింది.
250 రూపీస్లో పెండెంట్ వచ్చింది. టాప్స్ అనేది విడిగా తీసుకున్నానండి, వీటికి మ్యాచ్ అయ్యేటట్టుగానే టాప్స్ విడిగా తీసుకున్నాను. మెహందీ పాలిష్ వచ్చి కొంచెం యాంటిక్లో ఉంది, మనకి యాంటిక్ పాలిష్ అంటారు కదా అలాగా ఉంది, బాగుంది. అసలు లావెండర్ కలర్ వచ్చి పెద్దది పళ్ళు వచ్చింది, కింద ఒకటి చిన్న పళ్ళు వచ్చింది డ్రాప్స్ టైప్, చుట్టుముట్టు స్టోన్స్ వచ్చాయి. మరీ డార్క్గా కాకుండా మనకి యాంటిక్ పాలిష్ అనేది వచ్చింది. దీనికి బాగున్నాయి. ఇలా మొత్తం విడివిడిగా తీసుకొని మ్యాచ్ అనేది నేను చేశానండి, మ్యాచ్ చేశాను. ఇది చూడండి, మెహందీ పాలిష్లో మనకు పెండెంట్ వస్తుంది. మెహందీ పాలిష్ వచ్చేసి పెండెంట్ వస్తుంది, 2 నెవళ్ళు వచ్చేస్తాయి. ఇంకా కింద హ్యాంగింగ్స్ ఇవి నేను దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగానే వేయించాను. దీనికి వైట్ ఏదో ఉండే, వైట్ కాకుండా ఇలా వేయించుకున్నాను, బాగుంది. ఇతని సెట్కి కూడా నేను యాక్చువల్లీ 1500 కూడా కాలేదండి నిజంగా చెప్పాలంటే. 250, 250, 500 and 500 బీట్స్ ఇవన్నీ కలిసి ఒక 1500 రూపీస్లో ఇంత మంచి సెట్ రెడీ అయింది. కస్టమైజ్ చేయించుకుంటే మనకు లాభం మీదే ఉంటుంది. మనకు కావాల్సిన లెంత్ అండ్ సైజు, మనకి ఎలాంటి బీట్స్ కావాలి అని సెలెక్షన్ మనం చేసుకోవచ్చు. ఇంకొకటి మనకి పెండెంట్కి కింద హ్యాంగింగ్స్ అని వస్తాయి కదా, కొన్నిటికి వాళ్ళు హ్యాంగింగ్ చేసి ఇవ్వరు, కొన్నిటికి ఆల్రెడీ హ్యాంగింగ్ చేసి ఉంటాయి. కాబట్టి అది తీయించి మనకు కావాల్సిన కలర్ మ్యాచింగ్ చేయించి హ్యాంగింగ్ అనేది చేయించుకోవచ్చు. మనం బీట్ హ్యాంగింగ్ కానీ, మోతీ కానీ, రూబీ కానీ, మనం ఏ సెట్ వేస్తే అది, లేదా ఆపోజిట్ కలర్ కావాలని ఆపోజిట్ వేసుకోవచ్చు. అయితే నేను మొత్తం ఇలా చేయించాను. ఇది నాకు 1500 కూడా కాలేదు. ఇది బాగుంది. ఇలాగా వేసుకున్నాను. ఇంకోటి మనం వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కొంచెం ఆపోజిట్ కలర్కి వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే లైట్ కలర్కి డార్క్ కలర్ వేసుకోవడం, డార్క్ కలర్లో లైట్ కలర్స్ వేసుకోవడం వల్ల వేసుకున్న సెట్ అనేది బాగా కనిపిస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ మాత్రం వేసుకోకండి. కొందరు వేసుకుంటున్నారు సేమ్ గ్రీన్కి గ్రీన్ వేసేసుకుంటున్నారు, రెడ్కి రెడ్ వేసుకుంటున్నారు, వైట్కి వైట్ వేసుకుంటున్నారు. అలా వేసుకుంటే ఏంటంటే మనం వేసుకున్న ఫీలింగ్ మనకే ఉంటుంది, కానీ అది కనిపించదు. కనిపించాలంటే ఆపోజిట్ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది. లేదంటే లైట్ కలర్కి సేమ్ కలర్ బీట్స్ డార్క్ వేసుకోండి, డార్క్ కలర్ శారీస్కి కొంచెం లైట్ కలర్ వేసుకోండి, ఆపోజిట్ వేసుకోండి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది, అందంగా ఉంటుందండి. మనం వేసుకున్నది కరెక్ట్గా కనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. దానివల్ల మనకు లుక్ రావడం, మనం ఉండడం వల్ల దానికి లుక్ రావడం చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాంట్రాస్ట్ చూడండి, కాంట్రాస్ట్ వేయడానికి ట్రై చేయండి ఒకసారి. అలా వేసి చూడండి, చేంజెస్గా కూడా ఉంటుంది, కొత్త లుక్ ఉంటుంది, బాగుంటుంది. ఓకేనా? ఈ ఇయర్ టాప్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయండి, చాలా బాగా అనిపించినాయి నాకు. ఇయర్ టాప్స్ అయితే చాలా క్యూట్గా బాగున్నాయి. మనం ఇట్లా డ్రెస్సెస్కి కూడా, మనము డ్రెస్సెస్కి కానీ, వెస్ట్రన్ వేర్కి కానీ, ఫ్రాక్స్కి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సెట్ మాత్రము ఇది అదేదేనండి, దీన్ని మాత్రం రీసైకిల్ చేయించాను. 90% సాటిస్ఫాక్షన్ ఉంది ఇందులో. నాకు 100% అని చెప్పను, ఉన్నట్టుగా చెప్పాలి కదా ఏదైనా మీ ముందు. కాబట్టి 90% సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే పల్స్ మాత్రం ఒరిజినల్ పల్స్ అండి, ఇవి ఒరిజినల్ పల్స్ అండ్ రైస్ పల్స్ ఇవి మనకు 30 years బ్యాక్ పల్స్ అనేది. వీటిని నేను ఏం చేశానంటే ఇలాగా పెద్దవి బ్రాచెస్ అన్ని తీసుకొని వేసాను, ఇలాగా బిగ్ సైజు బ్రాచెస్ వేసాను, బ్రాచెస్ తీసుకొని వేసాను. చూస్తురా మీరు, చాలా బాగున్నాయి బ్రాచెస్ అయితే, సూపర్గా వచ్చినాయి. ఎలిఫెంట్స్ వచ్చేసి ఇలాగా వైట్వి స్టోన్స్ వచ్చాయి మనకి, అండ్ ఎలిఫెంట్స్ అయితే సూపర్గా కనిపిస్తున్నాయి, మంచిగా 4 కాళ్ళు అవన్నీ వచ్చేసి చాలా బాగున్నాయి ఇవి. ఈ బ్రాచెస్ తీసుకొని నేను ఇవి ఒరిజినల్కి సెట్ చేశాను. కొంచెం ఒక 1% ఎక్కడో కొంచెం నాకు మేకింగ్ అనేది తగ్గింది అనిపిస్తుంది. దీనికి ఏమైనా ఇంకా యాడ్ చేయొచ్చు అంటారా? మీకేమైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి. మీకేమైనా ఐడియా ఉంటే దీని గురించి నాకు చెప్పండి.
లైన్స్ మాత్రం ఎక్కువ తీసుకున్నానండి. 6 to 8 లైన్స్ తీసుకున్నాను. కొంచెం కింద మీదిగా వచ్చేటట్టుగా స్టెప్ బై స్టెప్ వచ్చేటట్టుగా 8 లైన్స్ తీసుకున్నాను. ఇట్లా 2 బ్రాచెస్ వేసాను. అండ్ సేమ్ మ్యాచింగ్ ఫస్ట్ టాప్స్ ఉంటే వాటిని దీనికి యాడ్ చేశాను. ఇది ఒక సెట్. ఈ రైస్ పల్స్ మాత్రం అత్తయ్యవే ఉండే, పాతవి అత్తయ్య ఉండే. అత్తయ్య ఎలా అంటే మొత్తం 10 లైన్స్ ఇక్కడ వరకు చిన్నగా మన 16 to 17 ఇంచెస్ లెంత్లో 10 లైన్స్ గుచ్చుగా ఉండే. ఐ థింక్ అది బాగాలేదు, మరి ఇట్లా హెవీగా అనిపిస్తుంది వేసుకుంటే అనేసి నేను తీసి 6 లైన్స్ చేయించి కొంచెం లెంత్ పెంచిచ్చాను. 19 ఇంచెస్ లెంత్ చేయించాను. ఇప్పుడు ఈ బ్రాచెస్ చూసారు అసలు ఎంత బాగున్నాయో, నిజంగా చెప్తున్నాను. నాకైతే సూపర్గా నచ్చి తీసుకున్నాను. ఇలా రెండు చూపిస్తాను. ఇదిగోండి, చాలా బాగున్నాయి. ఇది 350 రూపీస్ జత పడ్డాయండి నాకు. ఇది 350 రూపీస్ జత పడ్డాయి. ఇవి గ్రీన్ పచ్చలు అండి. గ్రీన్ పచ్చలు 3 లైన్స్ గా తీసుకున్నాను. ఇది 3 లైన్ చేయించాను. 20 ఇంచెస్ లెంత్ 3 లైన్ చేయించాను. శారీస్ మీదకి మాత్రం బాగుంటుంది. మనకి శారీస్ మీదకి చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మెహందీ పాలిష్ పెండెంట్ తీసుకున్నాను. దీనికి మెహందీ పాలిష్ గ్రీన్వి పచ్చలు తీసుకున్నాను. ఇది మనకి ఈచ్ వన్ 90 రూపీస్ లైన్ పడ్డది. 5 లైన్స్ తీసుకొని నేను 3 లైన్గా చేయించాను. మెహందీ పాలిష్ పెండెంట్ సపరేట్గా తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ ఏవైతే వేయించానో సేమ్ మ్యాచింగ్గా కిందికి హ్యాంగింగ్స్ అనేది వేయించాను. 3 డ్రాప్స్గా హ్యాంగింగ్స్ వేయించాను. దీనికి సేమ్ మ్యాచింగే పెండెంట్స్తో పాటు మనకి టాప్స్ వచ్చినాయి. టాప్స్కి కూడా సేమ్ అవే మనకి గ్రీన్ బీడ్స్ వేయించాను. చూడండి, మొత్తం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినట్టుగా వచ్చింది. అండ్ పెండెంట్ పాలిష్ కూడా చాలా బాగుంది. గ్రీన్ పాలిష్ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా వచ్చింది. కన్ఫ్యూజ్ అయితే అస్సలు అవ్వకండి. ఎందుకంటే మనకి కావాల్సిన లెంత్, ఇప్పుడు అది వచ్చేది మాత్రం లెంత్ మనకి మామూలుగా 1 లైన్ లెంత్ ఉంటుంది కదండి, చాలా చిన్నగా ఉంటుంది. అంటే మామూలుగా వేసుకుంటే మనకి ఇంతనే వస్తుంది, ఇంతనే లైన్ ఉంటుంది. ఒక్క లైన్ ప్రకారంగానే మనకి బీడ్స్ అనేది ఇస్తారు. మన డిఫరెంట్ సైజెస్, రూపీస్ అలాగా ఏమంటారు, కెంపులు అలాగా, పచ్చలు అలాగా, సిజర్స్ అలాగా చిన్నవి ఉంటాయి. అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. రేట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈచ్ వన్ లైన్ గానే ఇస్తారండి వాళ్ళు. లైన్ మొత్తం ఆల్మోస్ట్ మనకి 16 ఇంచెస్ లెంత్, 16 ఇంచెస్ అలా ఉంటుంది. కానీ అది మనం ఇలా వేస్తే 2 లైన్స్ గా వేస్తే తగ్గిపోతుంది. 16 ఇంచ్ ఆఫ్ తీసుకుంటే ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. 8 అయితే మనకి లైన్ సరిపోనప్పుడు మనం ఏంటంటే 2 లైన్స్ తీసుకోవాలా, 3 లైన్ తీసుకోవాలా, ఎలా తీసుకోవాలని డిసైడ్ చేయాలి. ఇప్పుడు చూస్తుంది కదా, ఇది నేను మొత్తం కంప్లీట్ గా 20 ఇంచెస్ లెంత్ పెట్టించాను. 20 ఇంచెస్ లెంత్ పెట్టించానంటే నేను 5 లైన్స్ తీసుకున్నాను. 5 లైన్స్ తీసుకుంటే నాకు 3 లైన్స్ ఇలా వచ్చింది, హ్యాంగింగ్స్ కి కూడా వచ్చింది. దీన్ని బట్టి మనం చేయించే మోడల్ని డిసైడ్ చేసి లైన్స్ అనేది తీసుకోవాలండి. వీలైతే ఒక లైన్ ఎక్కువనే తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకు తక్కువ పడ్డది అనుకో, సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ దొరకదు. సేమ్ ఎప్పుడు ఒకలాగా దొరకదు. కొంచెం కలర్ షేడ్ అవ్వడం అన్నా ఏదన్నా ఒకటి ఉంటుంది. అలాంటి వేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కరెక్ట్గా ప్లాన్ చేసి తీసుకోండి. ఇంకొకటి, మనం అల్లిచ్చడం అనేది సపరేట్గా ఉంటుంది. అల్లిచ్చేటప్పుడు వాళ్ళు సింగిల్ లైన్ అయితే అండి 80 రూపీస్ నుంచి చార్జ్ చేస్తారు. వాళ్ళు చెప్తారు 150, 120, 130 అన్ని డిఫరెంట్ చెప్తారు. మనం 70 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి 80 రూపీస్ వరకు ఎండ్ చేసేసారు. ఇంకా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో 90, 100 రూపీస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈచ్ వన్ లైన్ అలా ఉంటుంది. సింగిల్ లైన్ అయితే చేయడానికి వాళ్ళు 80 రూపీస్, 70 రూపీస్ చార్జ్ చేస్తారు. లేదు మనం ఇట్లా 5 లైన్స్ తీసుకొని 3 లైన్స్ చేయించాలి, 2 లైన్స్ చేయించాలి అట్లా అనుకున్నప్పుడు మనం ఇంకా చాలా తక్కువ మాట్లాడాలి రేటు. అంటే ఇప్పుడు ఇది చూస్తుంటారు కదా, నేను ఇది మొత్తం లైన్ 5 లైన్స్ తీసుకొని 3 చేయించాను కదా, 3ను మన ఇక్కడ కింద ఇవి గుత్తులుగా వేయడానికి మళ్ళీ టాప్స్ కి కూడా చేయడానికి 300 రూపీస్ అలాగా మాట్లాడానండి.
300 రూపీస్ మాట్లాడి ఇచ్చాను. ఎందుకంటే మనం ఎక్కువ బల్క్గా ఇస్తే ఏంటంటే వాళ్ళు తక్కువ చేస్తారు చార్జెస్. సింగిల్ ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళు 100 రూపీస్ 150 రూపీస్ చెప్తారు. కానీ అలా కాదు, ఇలా బల్క్గా ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి కరెక్ట్గా రేట్ అనేది బార్గెనింగ్ చేసి ఇవ్వాలి. మన ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి. లెంత్ మాత్రం ఖచ్చితంగా మనకు నచ్చిన లెంత్లోనే చేయించుకోవాలి. అది లేదు సింగిల్ లైన్ 100 రూపీస్ అని చెప్పేసి మనం 5 లైన్స్ ఇచ్చేసి 500 రూపీస్ మళ్ళీ కింది హ్యాంగింగ్కి సపరేట్గా అలాగా ఇవ్వకండి. ఐడియా లేకుంటే 1-2 షాప్స్కి వెళ్ళి కనుక్కొని అప్పుడు మీరు బేరం చేయండి. వీలైనంత వరకు చాలా తక్కువనే బేరం చేసి ఇవ్వండి. ఓకేనా అండి? లాస్ట్ ఫర్ నాట్ ఫర్ లీస్ట్ అన్నట్టుగా ఈ సెట్స్ అయితే ఆల్మోస్ట్ 20s బ్యాచ్ వాళ్ళందరికీ తెలుసండి. చాలా మంది దగ్గర ఉండొచ్చు. కాకపోతే పెండెంట్ కి పాలిష్ వెళ్ళిపోయింది అనేసి, కొన్ని స్టోన్స్ వెళ్ళిపోయాయని, ఇంకా ఇది ఓల్డ్ మోడల్స్ అని చాలా మంది వేయట్లేకుండొచ్చు, పక్కన పెట్టేసారు. యాక్చువల్లీ నేను కూడా అదే పని చేశాను, పక్కన పెట్టేశాను. ఇది 20s లో ఫస్ట్ తీసుకున్న నేను పల్స్ అండి, పల్స్ సెట్. ఇది ఫస్ట్ తీసుకున్న పల్స్ సెట్. మంచి లెంత్ ఉంటుంది తెలుసా, అప్పట్లో వేసుకునే వాళ్ళం మనం బాగా. మంచి పల్స్ సెట్ అప్పట్లో వేసుకునే వాళ్ళం. అన్ని శారీస్ మీదకి బాగా మ్యాచ్ అయిపోతుంది. ఇది మంచి లెంత్ ఉంటుంది, 26-24 లెంత్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇది పల్స్ మాత్రం ఒరిజినల్ పల్స్ అండి, ఒరిజినల్ పల్స్. అన్ని ఈక్వల్గా ఉంటాయి, అన్ని ఈక్వల్ సైజులో ఒరిజినల్ పల్స్ ఉంటుంది. అండ్ ఈ పెండెంట్ ఎంతమంది దగ్గర ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీరు. రాధాకృష్ణుల పెండెంట్ అండి, రాధాకృష్ణుల పెండెంట్స్ ఎవరి దగ్గర ఉంటే ఖచ్చితంగా దీన్ని మళ్ళీ రీయూజ్ చేయండి. నేను కూడా ఇది పాలిష్ పోయి ఇంకా పాతగా అయిపోయినాయని పక్కన పెట్టేశాను. ఇంక ఇవన్నీ మేకింగ్ చేసేటప్పుడు నాకు గుర్తుకొచ్చింది. దీన్ని మళ్ళీ నేను పాలిష్, గోల్డ్ పాలిష్ అని చేయించానండి. మనకు గోల్డ్ ప్లేటెడ్ పాలిష్ వస్తుంది కదా, వాళ్ళ దగ్గర గోల్డ్ ప్లేటెడ్ పాలిష్ చేయించాను. పాలిష్ చేయించి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఒకసారి మళ్ళీ కుచ్చిచ్చాను. అల్లిచ్చడం వల్ల చాలా అందంగా అయింది, మళ్ళీ న్యూగా అనిపించింది. ఇప్పుడు వేసుకున్న ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా, ఎప్పుడు వేసుకున్నా అసలు పాత ఎప్పుడు ట్రెండింగ్ గానే ఉంటాయండి. అండ్ ఇలాంటి సిగ్నేచర్స్ అనుకోండి ఇవి కదా, 20s లో అప్పుడు ఎంత వేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడైతే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఇలా పాత ఏమన్నా ఉంటే మళ్ళీ దాన్ని రీసైకిల్ చేయండి. కొంచెం కొత్తగా ఆలోచించి ఏదైనా కొత్తగా యాడ్ చేయడము, కొత్తగా అల్లించడము, లెంత్ ఎక్కువనే తక్కువ చేయించడం, తక్కువనే లెంత్ ఎక్కువ చేయించడము. ఇలాంటి పెండెంట్స్ ఏదైనా పాలిష్ పోతే పాలిష్ చేయించండి, మనకి ఈజీగా పాలిష్ అయిపోతాయి. చాలా తక్కువ అమౌంట్ తీసుకుంటారండి, 50, 100, 120, కొన్నిటికి 200 రూపీస్ తీసుకుంటారు. నిజంగా చెప్తున్నాను, వర్త్ ఇట్ అండి. ఫ్రెష్ పీస్ మనం ఇప్పుడు తీసుకున్నా కానీ అప్పటి ఫినిషింగ్, అప్పటి లుక్ అండ్ అప్పటి క్వాలిటీ అనేది మనకు దొరకదు. కాబట్టి ఒక్కసారి కొంచెం ఓపిక తీసుకొని మనము ఇలాంటి రీసైకిల్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వీటికి నేను ఇయర్ టాప్స్ అనేది ఇలాగా చాన్బాలిస్ తీసుకొని సెట్ చేశానండి. ఇంకా ఇదండి సెట్స్ మొత్తం. నా దగ్గర ఉన్న సెట్స్ ఆల్మోస్ట్ చూపించాను. చాలా మటుకు పాతే తీసి రీసైకిల్ చేశాను, కొన్ని కొత్తగా తీసుకున్నాను. చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా కొన్ని ఒక్కసారి బీరువాలో కానీ ఎక్కడైనా సెల్ఫ్లో కానీ ఏదైనా డబ్బాలో వేసి పక్కన పెడితే మాత్రం తీసి ఫస్ట్ దాన్ని ఏం చేయాలని ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి వాటి తీసుకొని కొంచెం టైం తీసుకొని మీరు షాప్స్కి వెళ్ళండి. వెళ్ళి దానికి ఏం మ్యాచ్ అవుతాయి ఫస్ట్ ఒకదాని పెండెంట్స్, పాత పెండెంట్స్ కొత్త వాటికి వేయండి, కొత్త దానికి పాతవి పూసలు వేసి అలా వేసి ఏదైనా సెట్ చేయగలిగితే సెట్ చేయండి. కొత్త రీట్రెండింగ్గా ఉంటుంది. అప్పుడైనా ఇప్పుడైనా మనమే కదండి డబ్బులు పెట్టాల్సింది. అలా ఎవరైనా చేస్తే కొంచెం కొత్తగా ఏదైనా వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు అందరు వేసేది కాకుండా మనం వేసుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్ కలెక్షన్ మన దగ్గర అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా చేయండి, బాగుంటుంది. మరి ఐడియాస్ రాని వాళ్ళైతే, ఇంకా అసలు మాకు దీని గురించి అనుభవం లేదు, ఐడియా రాదు అని అనుకునే వాళ్ళైతే ఏమండి ఇవాళ రేపు ఫోన్లో సెర్చ్ చేస్తే ఎన్ని దొరుకుతున్నాయి కదా మనకి. గూగుల్లో సెర్చ్ చేయండి, ఫోన్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్ ఛానల్స్ చూడండి కొందరివి, చూస్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి, రేట్స్ కూడా తెలిసిపోతాయి, అన్నీ బాగుంటాయి.
కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. అలా ఐడియాస్ అనేది యూజ్ చేసి మీరు చేయించుకోండి, ఓకేనా. లేని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేయండి. ఏది చేసినా పర్లేదు, ట్రెండ్లో మాత్రం మనం ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకటి, నేను బేగం బజార్లో ఏ షాప్లో తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అనేది ఇంతకుముందు పెట్టిన షాప్లో అనేది నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చాను, అడ్రస్ కూడా చెప్పి నంబర్ ఇచ్చాను. మీరు అక్కడికి వెళ్ళి ఇంకొంచెం ఓపిక ఉంటే 1-4 షాప్స్ తిరగండి. తిరగడం వల్ల ఏంటంటే మనకు రేట్స్ తెలుస్తాయి, వెరైటీస్ తెలుస్తాయి, కొత్త కొత్త ఐటమ్స్ వస్తాయి. ఒకటే షాప్లో అన్ని తీసుకోవాలని ఏమి ఉండదు కదా, మనకు నచ్చిన షాపులలో తీసుకోవచ్చు. బేరం మాత్రం ఖచ్చితంగా చేయండి. బేరం చేయండి, మన లేడీస్ ఎవరు కొనం కాబట్టి బేరం మాత్రం ఖచ్చితంగా చేయండి. చేసి మీకు నచ్చిన సెట్స్ చేయించుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఎవరైనా నలుగురికి ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకు కూడా కొత్త ఐడియాస్ వస్తాయి. మనతో పాటు అందరు కలిసి ఉంటారు. అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అందరం కొత్త కొత్త సెట్స్ వేసుకొని ఉండాలి, ఓకేనా. బాయ్.